దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? 7 దినాలు ప్రేయర్స్ అటెండ్ అవుతున్నారా? మార్నింగ్ ఈవినింగ్ మరి కల్వరి ప్రామిస్ అండ్ హైతనగర్లో చక్కటి 7 దినాలు 15, 16, 17 3 దినాలు మీటింగ్స్. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, సాయంకాలం దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. మీరందరూ ఆత్మీయంగా ఎదగాలని, ప్రార్థనలో బలపడాలని, లోతైన అనుభవంలో వెళ్ళి శత్రువుని జయించే బిడ్డలుగా మీరు ఉండాలని. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటాం. దేవుని చిత్తం కాదు. తప్పిపోవటం, బలహీనమైన స్థితిలో ఉంటాం. అది దేవుని ఉద్దేశం కాదు. మనం బలం పొందుకోవటానికి దేవుడిచ్చే అవకాశం. కాబట్టి ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి రక్షణకర్త అయిన మన దేవుడు మన పక్షమై కృప చూపుతూ మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభుతో ఉండండి. ముఖ్యంగా ఈ ఉదయకాలం ఏ వాగ్దానం అయితే మీరు రిసీవ్ చేసుకుంటున్నారో ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. విశ్వసించండి. ఎవరికైతే రక్షణ లేదు, ఇంకా యేసు రక్షకుడు, దేవుడు నీ పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసుని నమ్మితే నిత్య జీవం, పరలోకం. నా సమస్యలు, నా కుటుంబ భారాలు తట్టుకోలేకపోతుందని బాధపడకండి. ప్రతి భారాన్ని నుంచి విడిపించగలిగిన దేవుడే 2000 సంవత్సరాల క్రితం మనందరి నిమిత్తం మరణించి తిరిగి లేచినవాడు. కాబట్టి ఆయన నమ్ముట వలన నిత్య జీవం ఉంటుంది, పరలోకం ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన కృప మనకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి ఉదయకాలం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. 65వ కీర్తన 7వ వచనం. ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఏదైనా అణచాలి, నీ జీవితంలో వ్యతిరేకతను అణుచువాడు, నీ జీవితంలో చెలరేతున్న శత్రువుని అణుచువాడు ఆయనే. కాబట్టి జనముల అల్లరిని అణిచివేస్తాడు. నీకు విరోధమైనది ఏదైనా రోగ, వ్యాధి, శాప, పాపమైన 2000 సంవత్సరాలకు అణిచేశాడు ఆయన. ఆయన శిలువ బలియాగం ద్వారా అన్నిటినీ కూడా మన కోసం ఏం చేశాడు? సమాప్తం చేశాడు. అందుకని అణుచువాడు. ఈరోజు నీ మీదకి లేస్తూ నీ శత్రువుని అణుచువాడు, నీ రోగాన్ని అణుచువాడు, నీ భారముని, నీ పాపముని, నీకు విరోధంగా లేచే వారిని అణిచేవాడు. జనముల అల్లరి, నీ చుట్టూ వ్యతిరేక అల్లరిని అణిచేవాడు ఆయన. అందుకని ధైర్యం తెచ్చుకో. ఏదైనా అణచివేసే దేవుడు నీ దేవుడు. అది ఎంతటి భయంకరమైన కార్యమైనా ఆయన అణిచేస్తాడు. ఎందుకు? ఫరోని అణిచాడు. వింటున్నారా? భయంకరమైనటువంటి వ్యతిరేకంగా లేచిన ఫరో ఇశ్రాయేలుకి ఎక్కడున్నాడండి? మన జీవితంలో మనకు వ్యతిరేకంగా లేచి ఎక్కడుంటారు చెప్పండి? ఎవరైతేనేమి ఆయన అణిచేస్తే ఎక్కడ ఉంటుంది? కాబట్టి దేవుడు మన దేవుడు, మహాభీకరుడై ఉన్న దేవుడు ఆయన, గొప్ప దేవుడట. అందుకని నీ ప్రతి శత్రువుని నేను అణిచివేసేదని ఈరోజు వాగ్దానం. వింటున్నావా? నీ ప్రతి శత్రువుని అణిచివేస్తాడు. కాబట్టి ఏ విషయమైనా, అది ఏ శత్రువైనా, శరీరమైన, బలహీనతైన, రోగమైన, వ్యాధి అయినా, మనుషులైనా, రాబోయిన, ఉన్నవైనా, ఏదైనా కానీ నీకు ఒకటే ధైర్యం, నాకు ఒకటే ధైర్యం. మన దేవుడు మన చుట్టూ ఉన్న ప్రతిదీ అణిచి మనల్ని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఉదయం ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగున్నాడు. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, మీరు చక్కటి రిజల్ట్ ప్రభువు మీకు ఇస్తాడు. విశ్వసించండి. ప్రభువునందు కష్టంలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నారు, బాధలు ఉన్నవారు, భర్త విడిచిపెట్టాడమ్మా, ఒకవేళ భార్య వదిలిపెట్టిందా, పిల్లలు వదిలిపెట్టేశారు, ఎవరు నేను విడిచినా విడవని దేవుడు. కాబట్టి ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది. దేవుని హత్తుకుని ముందుకు సాగండి, ప్రేయర్ఫుల్గా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఆ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధుల నుంచి స్వస్థత, ఇబ్బందుల నుంచి స్వస్థత, ఇరుకుల నుంచి స్వస్థత, మానసిక ఒత్తిళ్ల నుంచి, నాయన కుటుంబ భారాల నుంచి, కోర్టు కేసుల నుంచి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అయ్యా, ఇతర దేశాల నుండి ఎవరు కష్టపడుతున్నారు, వారి క్షేమము, కృప, ఆధారం, ధైర్యం, బలం, దేశాలను రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి. దైవజనులు వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి ప్రతి సంఘము ఉజ్జీవించబడి జాషువా జనరేషన్ అపోస్తుల సేవ జరుగుటకు, ఎస్తేర్ బృందాలు, నాయన దెబోరా సైన్యం లేచుటకు మీరు సహాయం చేయండి. ఏ కుటుంబంలో శోధకుడు ఉన్నాడు పారిపోవాలి, ఇంట్లో త్రాగుడి వ్యసనాలు ఉన్నవారు మారాలి, అయా పాపపు అలవాట్లు ఉన్నవారు మారాలి, రక్షణ లేని కుటుంబాలు రక్షించబడాలి, అయా కోర్టు కేసులు కొట్టివేయబడాలి. ముఖ్యంగా భూ సంబంధమైన బంధకం నుంచి విడుదల. వారి డబ్బు ఎవరు తీసుకుని నిద్ర పట్టదు, డబ్బు తెచ్చి ఇచ్చే వరకు అన్యాయం, అక్రమం ఏ కుటుంబాల్లో ఉన్నది కొట్టివేయబడి, నాయన పేదలకి, దిక్కులేని వారికి న్యాయం జరగాలి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధముల్ని బంధిస్తూ ప్రతి చోట మీ కార్యాన్ని జరిగించండి. మా కుటుంబానికి తోడుగుండి నడిపించండి. ఈ సేవని చేపట్టి నడిపించండి. పరిశుద్ధాత్ముడ ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి, ఆశీర్వదించండి. ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ వారు గొప్పవారు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరు రోగులు ఉన్నారు, సీరియస్గా హాస్పిటల్లో వెంటిలేటర్, ఏదైనా స్వస్థపరిచి అద్భుతం చేసి అందరికీ మీ తోడు, ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ, ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి నాయన అన్యాయం, అక్రమం జరిగిన న్యాయం చేసి కృపతోడు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం అందరూ ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని మాటను గట్టిగా పట్టుకోండి. ముఖ్యంగా మీరు ఏ పరిస్థితులు ఉన్నా ప్రభు నమ్మదగిన వాడు, విడిపించబోతున్నాడు. అంతేకాకుండా మరి 7 దినాలు ఉపవాస ప్రార్థనలు, 15, 16, 17 మీటింగ్స్ హయత్ నగర్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చిన అకామిడేషన్, మీకు భోజనాలు ఫ్రీ ఉంటాయి. 7 days ఆల్రెడీ గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా 15, 16 మీటింగ్స్ కూడా. ఈ 17వ తారీఖు అద్భుతంగా 3 ఆరాధనలు, ఆదివారం 3 ఆరాధనలతో పాటు ప్రామిస్ ల్యాండ్లో ఈవినింగ్ ఆయిల్ anointing సర్వీస్ కూడా ఉంటుంది. మిస్ కాకండి. బెల్లంపల్లికి ఎవరు రావాలన్నా శనివారం సువార్త సభ, ఉజ్జీవ సభ. పాపం నుండి, శాపం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, అప్పు నుండి, వ్యాపార బంధకాలు, ప్రతి కట్ల నుండి తెంచడానికి శనివారం జరిగే సభకి బెల్లంపల్లికి ప్రతి సాటర్డే ఈవినింగ్ మీటింగ్ రండి. ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.